ఓకే గైస్, ఇప్పుడైతే మన దగ్గర అయితే ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వేరియంట్ అయితే ఉందన్నమాట. 2014 మోడల్ అయితే. ఇప్పుడు మనం దీని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొద్దిగా సిటీలోకి అయితే వచ్చామన్నమాట. ఒకసారి చూద్దాము ఎలా డ్రైవ్ అంటే. మామూలుగా మనకైతే ఇది నార్మల్ కార్ మాదిరిగా ఉంటుంది, స్పోర్ట్స్ కార్ అయితే ఏం కాదు కాబట్టి ఓకే. ఊరికే మనకి సిటీ డ్రైవ్ చేసుకోవడానికి మంచి మైలేజ్ కావాలి, ఇట్లా బైక్లో వెళ్ళలేము ఎండకి అది ఇది అనుకున్న వాళ్ళకైతే ఈ కార్ సెట్ అవుతుంది అనమాట. ఓకే, లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. మేము రీసెంట్గానే ఒక 1000 కిలోమీటర్స్ అయితే ట్రిప్ వెళ్ళామన్నమాట. అక్కడ మనము ఆల్మోస్ట్ అంటే ఈ వేరియంట్ ఈ మోడల్ వెహికల్ కాదండి, కొత్త మోడల్ డిజైర్, అది కూడా డీజిల్ బండే. అది ఫుల్ దబాయిచ్చామన్నమాట. అది 120-140 స్పీడ్ వెళ్ళామన్నమాట. అప్పుడు ఏమో మనము ఈ బండిలో వెళ్ళలేం, ఎందుకంటే అది ఆఫ్టర్ మార్కెట్ అంతా పని చాలా చేయించారనమాట. కానీ ఈ బండిలో మనం ఓన్లీ 80 వీ కెన్ రీచ్ అనమాట. 80లో మంచిగా క్రూజ్ చేసుకుంటే ఉంటే మనకు బండి కూడా లాంగ్ లైఫ్ వచ్చింది. ఓకే గైస్, ఇదే అనమాట మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. పుల్ అయితే ఇప్పటికి కూడా బండి అయితే 4 lakh కిలోమీటర్స్ అయితే రన్ అయింది, కానీ ఇప్పటికి కూడా పుల్ అలానే ఉంది. ఇది 4 lakh కిలోమీటర్స్ కూడా రన్ అయినా కూడా బండి చూసారా మీరు ఎలా ఉందో బయట నుంచి. ఇది మారుతి సుజుకి అంటే ఇది ఇక్కడే. కానీ స్కోడా వోక్స్వ్యాగన్ చూసామనుకోండి మనము, ఈ 4 lakhs కిలోమీటర్స్ మన ఇండియాలో రన్ అయ్యేది కష్టమే. అవి స్కోడా వోక్స్వ్యాగన్ అవి, కానీ కాకపోతే ఫారిన్ కంట్రీస్లో బాగా రన్ అవుతాయి అన్నమాట కార్స్. అవి మన ఇండియాలో ఎందుకు రన్ అవ్వవు అనేది నాకు చాలా పెద్ద డౌట్ మార్క్ ఉంది. సో లెట్స్ సీ, అది కొద్దిగా మనకి ఎవరన్నా జర్మన్ కస్టమర్స్ దొరికితే అప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు కొద్దిగా మీరు డ్రైవ్ వ్యూ ఎంజాయ్ చేయండి. మంచిగా మనకైతే లాంగ్ రైడ్స్కి ఓకే, ఫ్యామిలీకి ఫన్ టు డ్రైవ్ అని అనుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి ఒక నార్మల్ అంకుల్కి అయితే బాగానే ఉండిద్ది. మనలాంటి యూత్ యంగ్ దోలాలంటే ఈ బండ్లు అంతా మనకు చూడండి. ఇది పుల్ అంటే ఫియాట్ 1.3 DDIS అంటే ఇట్లుంటుంది పుల్. ఫియాట్ అంటే ఫియాటే. 4 లక్షలు 5 లక్షలు బండి రన్ అయితే అట్లుంటుంది. అబ్బాయి ఇచ్చేదే తగ్గేదే లే మనం. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట, కార్ గురించి రివ్యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా తడబడడం, కొద్దిగా అంత ప్రొఫెషనల్గా ఉండకపోవచ్చు. కాకపోతే రాను వీడియోస్ని మనం ఇంకా కొద్దిగా అప్గ్రేడ్ అండ్ కొద్దిగా డెవలప్ అయితే చేద్దామన్నమాట. అండ్ మన ఛానల్లో ఫస్ట్ కారే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైరే వచ్చింది. ఓకే, నెక్స్ట్ కార్ ఏది వస్తుందో అయితే అది కూడా చూద్దాము. అండ్ మీరు ఏ కార్ రివ్యూ చూడాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నేను మోస్ట్లీ మన ఇండియన్ కార్స్ అయితే నేను ప్రిఫర్ చేయను. ఈ సుజుకి అంటే మోస్ట్లీ ఈ కార్స్ ఎందుకంటే అందరూ చూసింటారు, అందరూ తోలే ఉంటారు. అదే ఇక్కడ స్కోడా ర్యాపిడ్ కానీ ఇట్లాంటి బండ్లు నాకు మెయిన్ మోటివ్ అనమాట. స్కోడా కానీ వోక్స్వ్యాగన్ కానీ హోండా కానీ రెనాల్ట్ కానీ ఇట్లా బండ్ల మీద నాకైతే మంచి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో లెట్స్ సీ గైస్, ఆ బండ్లు దొరికితే మనం అవి కూడా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు అయితే దంచి కొడదాం. బ్రేకింగ్ పవర్ చూద్దాం. ఓ నైస్ 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 నైస్. ఇది ఇనీషియల్గా అయితే టర్బో లాగా అయితే ఉండిద్ది బండిలో. టర్బో కిక్ అయితే చూడండి ఎట్లా పోతుందో బండి. టర్బో కిక్ అంటే ఇట్లుంటుంది. టర్బో కిక్ అది డీజిల్ ఇంజిన్ యొక్క పవర్ అంటే అది. టర్బో అంటేనే డీజిల్ ఇంజిన్ అంటేనే టర్బో. టర్బో లేని కారు వేస్ట్. నన్ను అడిగితే టర్బో ఉంటే కొనండి, లేదంటే వద్దు. ఆ 2000 RPM పైన బండి పరిగెత్తుతాదే, అది మైండ్ బ్లోయింగ్ అసలు. చూడండి ఇప్పుడు చూడండి అది పుల్ అంటే చూసారా, అది ఫుల్. మీ ఏ పెట్రోల్ వెహికల్ వస్తుంది ఐవీటెక్ అనుకోండి, అది అనవసరం. ఐవీటెక్ గురించి పోద్దండి, నేను జస్ట్ యావరేజ్గా పెట్రోల్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నా. ఐవీటెక్ అది వేరు. ఓకేనా, ఇది మన వీడియో అబౌట్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. ఏముండదు దీంట్లో ఎక్కువ ఫీచర్స్, అంతా బేసిక్ ఉండిద్ది కారు. వీడియోగ్రాఫర్ కొద్దిగా మెత్తబడినాడు మనకి ఈరోజు, ఎందుకంటే కొద్దిగా కొత్త వీడియోగ్రాఫర్.
వీడియో కొద్దిగా అదరాపదరాగా వచ్చిందంటే కొద్దిగా అట్లా లైక్ చేయండి వీడియోకి. నెక్స్ట్ క్షమించండి. మనము అప్గ్రేడ్ చేద్దాం. లెట్స్ గో గైస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. ఓ రివర్స్ కొట్టింగ్ గాయస్, ఎక్కడాలి రివర్స్ నీటిలోకి పెట్టింగ్ గాయస్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి బాయ్స్. మన తేజ గారికి సబ్స్క్రైబ్ మంచి ఆటగాడు గైస్. సబ్స్క్రైబా. ఓకే గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కి అట్లా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తెస్తూనే ఉంటాం. ఇప్పటి నుంచి యుద్ధం ఆగదు. ఆగదంటే ఆగదు. లెట్స్ గో. మంచి ఆటగాడు గైస్. ఆటగాడే.